మీరు చూసిన కేసెస్లో ఎర్లీ ఏజ్లో ఇల్లు కొనటం వల్ల కనీసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం సేవింగ్స్ చేయడానికి మిగిలిన పరిస్థితులు ఉన్నాయా? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నేను కేసెస్ మల్టిపుల్ అంటే లైవ్ కేసెస్, క్లయింట్ కేసెస్ చూస్తూ ఉన్నాను. 23-24కే ప్రెషర్కి పెళ్ళి కావాలంటే ఇల్లు కావాలరా నీకు అని చెప్పేసి బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ నా క్లయింట్స్ ఉన్నారు. 1.5 పెట్టి షో ఆఫ్కి వెళ్ళిపోయి కొనేశారు. అందులో 1 నువ్వు ఒక ఇల్లు కొనాలంటే ఒక 50-50% నీ దగ్గర డబ్బు ఉంటే ఒక 50% లోన్ తీసుకుంటే ఒక అర్థం ఉంది. కానీ ఈ ప్రెషర్ వల్ల ఆ ₹1,00,00,000కి ఓన్లీ 5 lakhs పెట్టి 90-95% బ్యాంకులు లోన్ 5 లక్షలు కూడా మళ్ళీ పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు లోన్ తీసుకుంటున్నారు. సో అలా తీసుకొని పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయాక తొందరగా, జనరల్గా ఇప్పుడు తొందరగా అవ్వట్లేదు, బట్ ఈ కేసులో తొందరగా పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు పిల్లలు 30 వచ్చిందో లేదో అటు వచ్చే జీతం అంతా పెరగట్లేదు, జీతం ఆ స్కేల్లో పెరగట్లేదు, బట్ నీ ఖర్చులు అలా పెరిగిపోయాయి. ఆ పెళ్లి టయానికి మాత్రం నీకు వచ్చే 2 లక్షల జీతంలో 6,50,000 జీతంలో 70-80 వేలు ఈజీ కట్టేశారు. ఇప్పుడు అడిషనల్గా వైఫ్ సపోజ్ సంపాదిస్తే పర్లేదు, కానీ చాలా కేసుల్లో ఒకటే ఇన్కమ్ చూశాను. వాళ్ళకి పడరాని బాధలు అంటే నువ్వు మాట్లాడుతావు అంటే ఏడ్చే వ్యక్తులు కూడా ఉన్నారు. నేను అలాంటి వ్యక్తులను కూడా చూశాను. సో వాళ్ళకి ఏం చెప్పాలి? మనకు సొల్యూషన్ లేదు. ప్రెషర్, పెళ్లి చేసుకుంది ఆ ఇల్లు చూసే చేసుకున్నారు, నీకు పిల్లనిచ్చింది ఆ ఇల్లు చూసే ఇచ్చారు. ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు స్కూల్ ఫీజు అంటే భయం వేస్తాం. ఐరనీ ఏంటంటే ఆ ఇల్లు ఉన్నందువల్ల, ఆ ఇంట్లో ఉన్నందువల్ల ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో 1,50,000 ఫీజు 2 లక్షల ఫీజులతో సంవత్సరానికి చదువుతున్నారు. ఇప్పుడు దట్ పర్సన్ హ్యాస్ టు కంపల్సరీ తన పిల్లల్ని అందులో సొసైటీలో ఆ బిల్డింగ్లో కొన్నందుకు కంపల్సరీ అక్కడ పంపించాలి. ఈజ్ ఎటర్నల్గా డెప్ట్, ఒక ఊబి అంటాం కదా, నిజంగానే ఊబి. అవును, చూడ్డానికి అన్నీ బాగా కనబడతాడు మనిషి, బట్ అటు ఇల్లు అప్పు, క్రెడిట్ కార్డ్ అప్పులు, పర్సనల్ లోన్లు, అండ్ ఇప్పుడు పిల్లల్ని ఎలా పంపించాలి? అండ్ ఇన్ని రోజులు ఒక ఫేక్ లోపల ప్రాబ్లం ఉంది, బట్ అంతా ఒక పైన ఒక రంగు పూసి చూపించింది. ఇప్పుడు నిజం చెప్పాలా?